క్రైస్తవులు ఒకరికొకరు తోడుగా ఉంటారు అని చెప్పడానికి ఇది ఒక గొప్ప నిదర్శనం. స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఒక దైవజనుడి కుటుంబంలో జరిగిన దుఃఖంలో మేము కూడా పాలిభాగస్థులమై ఉన్నామని ఖండాంతరాలు దాటి వేరు దేశాల నుండి కూడా మన తెలుగు క్రైస్తవులు స్పందించి ఈ కుటుంబానికి ఇంత సహకరించటం నిజంగా సంతోషిస్తున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఎక్కడెక్కడి నుండో కానుకలు పంపిన వారందరికీ ఒకసారి చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరిచి వారికి కృతజ్ఞతలు తెలియచేద్దాం. జాన్ వెస్లీ గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మొదటి క్షణమే నాతో మాట్లాడి, మరి అన్న ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఆ కుటుంబానికి అండగా నిలబడాలనుకుంటున్నాం అని చెప్పినప్పుడు, ధైర్యంగా నిలబడండి, రెండో క్షణం నుండి విమర్శలు కూడా ఎదురవుతాయి, పట్టించుకోవద్దు. ఒక మంచి పని చేసినప్పుడు పొగిడేవాళ్ళు ఎంతమంది ఉంటారో మాటలు అనేవాళ్ళు అంతమంది ఉంటారు. వాడు చేయుడు, చేసేవాళ్ళని చేయనివ్వడు. కాబట్టి అలాంటి వాళ్ళని పట్టించుకోకుండా మీ పని మీరు చేయండి అని వారిని ప్రోత్సహించడం జరిగింది. వారు మైకిల్ గారు, జాన్ వెస్లీ గారు ఇద్దరూ వారి ఇంటిలో పనిగా తీసుకొని మరి చక్కగా అనేక మందిని ప్రోత్సహించి ఈ కార్యక్రమంలో మరింతగా ధనాన్ని మరి సేకరించి కుటుంబానికి అండగా నిలబడటం చాలా సంతోషకరం. వారిరువురికి మరొకసారి మా తరపున ప్రత్యేకంగా హృదయపూర్వకంగా ఈ కుటుంబ పక్షంగా మనందరి తరపున మరి ప్రత్యేకమైన వందనాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి నేను మొన్న వచ్చినప్పుడు ఏలూరు సిటీ పాస్టర్స్ ఫెలోషిప్ తరపున పులివెందల నుండి సహోదరులు కోలా ప్రసాద్ గారు 1,00,000 రూపాయలు ఇస్తారనే మాట చెప్పాను. వారు ఎల్లుండి ఇక్కడికి వస్తున్నారు, ఈ కుటుంబాన్ని దర్శిస్తారు. మా పాస్టర్స్ ఫెలోషిప్ వారు కూడా ఎల్లుండ వారితో పాటు ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమాన్ని జరిగిస్తారు. ఇది మీ దాంట్లోది కాదు కదా, ఇక్కడ నుండి లెక్క వేసుకోండి, నేను కొంత లెక్క చెప్తాను. 12 దాడుతుంది మీకు. ఓకే. ఆ తర్వాత బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ గారు, మనందరికీ తెలుసు, ప్రవీణ్ షారుణ్ దంపతులు, వారు ఒక 50,000 రూపాయలు ఈ కుటుంబం కొరకు పంపించారు. గట్టిగా చప్పట్లు కొట్టి వారికి వందనాలు తెలియచేద్దాం. ఆస్ట్రేలియా నుండి నేను బాగా తెలుసు